జనవరి 28వ తారీఖు నుంచి జనవరి 30వ తారీఖు వరకు జరగబోతున్నటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్ 3 FA3 ఎగ్జామినేషన్కి సంబంధించి కొత్తగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే మార్చడం జరిగింది. ఈరోజు మన వీడియోలో ఈ FA3కి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి న్యూ పేపర్ ప్యాటర్న్ గురించి, అట్లాగే బ్లూ ప్రింట్ గురించి, క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ గురించి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కొత్తగా పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఇన్స్ట్రక్షన్స్, వాటికి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. కొత్తగా ఈ యొక్క పేపర్ ప్యాటర్న్కి సంబంధించి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి SCRT మనకి సిలబస్ టైం టేబుల్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో కూడా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి చూస్తే ముందుగా FA3 9th to 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి క్వశ్చన్ పేపరు, దానిలో ఉన్నటువంటి బ్లూ ప్రింట్లో కొన్ని మార్పులు అయితే జరిగాయి. వాటిలో వచ్చేసరికి ఈ క్వశ్చన్ పేపరు సెట్టింగ్ అనేది ఎలా జరిగిందంటే, పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎలా అయితే సెక్షన్ ABCD అని ఉంటాయో 4 సెక్షన్లో 16 ప్రశ్నలు చెప్పన పేపర్ ప్యాటర్న్ ఇలాగ సెట్ చేయడం జరిగింది. మొత్తం వచ్చేసరికి ఇదివరకు మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్లో రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి కేవలం 20 మార్కులకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని మొత్తం 35 మార్కులకు పెంచడం జరిగింది. డ్యూరేషన్ వచ్చేసరికి ఇదివరకు 45 మినిట్స్ డ్యూరేషన్ ఉంటే ఇప్పుడు దాన్ని 1 hour 15 minutes అంటే గంట 15 నిమిషాలకి డ్యూరేషన్ని పెంచడం జరిగింది. ఇన్నిట్లో ఈ 1 hour 15 minutesలో ఆ 15 minutes అనేది క్వశ్చన్ పేపర్ చదువుకోవడం కోసం కేటాయించడం జరిగిందనమాట. అట్లాగే 4 సెక్షన్లో మొదటి సెక్షన్లో వచ్చేసరికి 7 1 mark క్వశ్చన్స్ ఉంటాయి. మొదటి సెక్షన్లో వచ్చేసరికి 7 1 mark ప్రశ్నలు కేటాయించారు. నెక్స్ట్ అట్లాగే సెక్షన్ 2 వచ్చేసరికి 6 2 మార్కులు, అంటే మేబీ వెరీ షార్ట్ ఆన్సర్స్ అయి ఉంటాయి. 6 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసరికి 2 4 మార్కుల ప్రశ్నలు, 2 ఏమో 4 మార్కుల ప్రశ్నలు కేటాయించడం జరిగింది. ఇక చివరిదైనటువంటి సెక్షన్ 4లో 2 8 మార్కుల క్వశ్చన్లు, అంటే ఎస్ఏ క్వశ్చన్స్ టైప్ అనమాట. సెక్షన్ 4లో 2 8 మార్కుల ప్రశ్నలు ఇంటర్నల్ చాయిస్తో ఉంటాయి. ఇదివరకు మనకి చాయిస్ క్వశ్చన్ ఉండేది కాదు, ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉండేది 5 మార్క్స్కి లేదా 4 మార్క్స్కి. కానీ ఈసారి దాన్ని సెక్షన్ 4లో 2 8 మార్కుల ప్రశ్నలు ఇంటర్నల్ చాయిస్తో, అంటే వాటిలో ఒకటి రాసేలాగా అనమాట. ఇంటర్నల్ చాయిస్తో అంటే ఈ సెక్షన్ 4లో 50% చాయిస్ అనమాట. రెండిట్లో ఒకటి రాసేలాగా చాయిస్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఉన్నటువంటి 3 సెక్షన్లో చాయిస్ అనేది ఉండదు, ఖచ్చితంగా అన్ని క్వశ్చన్లు కూడా రాయాల్సి ఉంటుంది. ఇక క్లాస్ వైజ్గా పేపర్ ప్యాటర్న్ ఒకసారి చూస్తే 6th నుంచి 8th క్లాస్కి కూడా 4 సెక్షన్స్ ఉంటాయి. 4 కూడా మొత్తం 35 మార్కులు, గంట 15 నిమిషాలు. అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీళ్ళకి వచ్చేసరికి సెక్షన్ 1లో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్రతి ప్రశ్నకి కూడా 2 మార్కులు అనమాట. సెక్షన్ 2 వచ్చేసరికి అందులో 3 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడేమో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, దేంట్లో వచ్చేసరికి ఏమో 3 2 మార్కుల ప్రశ్నలు. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసరికి ఒక 4 మార్కుల ప్రశ్న ఉంటుంది. సెక్షన్ 4 వచ్చేసరికి ఒక 5 మార్కుల ప్రశ్న ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇదే ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్కి సంబంధించి ఒకసారి కనుక డీటెయిల్ చూస్తే, ఫిజికల్ సైన్స్ని పార్ట్ A క్వశ్చన్ పేపర్ గాను, బయోలాజికల్ సైన్స్ని అంటే NSని పార్ట్ B క్వశ్చన్ పేపర్ గాను ఇవ్వడం జరుగుతుంది. మొత్తం పేపర్ అంటే PS, NS రెండు కలిపి కూడా 35 మార్కులకు ఉంటుంది. ఇందులో ఫిజికల్ సైన్స్కి 18 మార్కులు, నెక్స్ట్ బయోలాజికల్ సైన్స్కి వచ్చేసరికి 17 మార్కులు, రెండు కలిపితే టోటల్ మనకి 35 అవుతాయి. మోడల్ క్వశ్చన్ పేపరు ఫిజికల్ సైన్స్కి ఎలా ఉంటుందంటే, సెక్షన్ 1లో 1 మార్క్ ప్రశ్నలు 4 ఉంటాయి, అంటే 4 × 1 4 మార్కులు. సెక్షన్ 2 వచ్చేసరికి సెక్షన్ 2లో 2 మార్కుల ప్రశ్నలు 3 ఉంటాయి, 3 × 2 6 మార్కులు. సెక్షన్ 3 వచ్చేసరికి 4 మార్కుల ప్రశ్నలు 2 ఉంటాయి, 2 ప్రశ్నలు కూడా ఇంటర్నల్ చాయిస్ అనమాట, అంటే 2 క్వశ్చన్లో ఒకటి రాయొచ్చు అనమాట. ఈ విధంగా 50% చాయిస్తో ఉంటాయి. 2 × 4 8 మార్కులు. ఇవే ఇన్స్ట్రక్షన్స్ని మనకి ఈ నెల 21వ తారీఖు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనకి. అంటే కొత్తగా ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారుస్తూ మనకు వచ్చినటువంటివి సేమ్ ఇదే ఇన్స్ట్రక్షన్స్ మనకి టైం టేబుల్తో పాటు కూడా ఇవ్వడం జరిగింది.
స్క్రీన్ మీద మనకి 1 to 5 ప్రైమరీ క్లాసెస్కి, నెక్స్ట్ అట్లాగే సెకండరీ 6 to 8, నెక్స్ట్ అట్లాగే సెకండరీ క్లాసులో 9th to 10th కూడా సంబంధించి టైం టేబుల్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి CBA 2 సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 3 ప్యాటర్న్ వచ్చేసరికి 1 to 8th క్లాసెస్ వరకు ఈ సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. దీనిలో వచ్చేసరికి క్వశ్చన్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10, మార్క్స్ 2, టోటల్ మార్క్స్ 20, అలాటెడ్ టైం వచ్చేసరికి 20 minutes. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 3, మార్క్స్ 2, టోటల్ మార్క్స్ 6, అలాటెడ్ టైం వచ్చేసరికి 15 minutes. నెక్స్ట్ తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి 1, టోటల్ మార్క్స్ 4, ఎక్స్పెక్టెడ్ టైం అలాటెడ్ టైం 10 minutes. తర్వాత 5 మార్క్స్ వచ్చేసరికి 1, టోటల్ మార్క్స్ 5, అలాటెడ్ టైం వచ్చేసరికి 15. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15 ఉంటాయి. టోటల్ మార్క్స్ 35 minutes. టైం వచ్చేసరికి 16 minutes. రాయటానికి పేపర్ చదువుకోవడానికి అదనంగా 50 minutes ఇస్తారు మనకి, అంటే గంట పావు. తర్వాత ఇదే 9th and 10th క్లాసెస్కి వచ్చేసరికి ప్యాటర్న్ ఒకసారి చూస్తే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ మనకి విడిగా ఇవ్వడం జరిగింది. తెలుగు హిందీకి 7 1 మార్క్ క్వశ్చన్స్, హిందీకి 5 1 మార్క్ క్వశ్చన్స్, ఇంగ్లీష్కి 11 1 మార్క్ క్వశ్చన్స్, మ్యాథ్స్కి 7, PS 4, బయాలజీకి 3, సోషల్కి 5, అట్లాగే 2 మార్క్ క్వశ్చన్స్ 2, హిందీకి 2 మార్క్ క్వశ్చన్స్ లేవు. ఇంగ్లీష్కి వచ్చేసరికి 2 మార్క్ క్వశ్చన్స్ 7, మ్యాథ్స్కి 6, PSకి 1, బయాలజీకి 1, సోషల్కి 3. 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి తెలుగుకి 4, హిందీకి 3, ఇంగ్లీష్కి లేవు 4 మార్క్స్, మ్యాథ్స్కి వచ్చేసరికి 2, PSకి 1, బయాలజికల్ సైన్స్కి 1, సోషల్కి 2. ఇక 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక హిందీకి మాత్రమే 5 మార్క్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, 10 మార్క్స్. 8 మార్క్స్ వచ్చేసరికి హిందీకి మాత్రమే 8 మార్క్ క్వశ్చన్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ మ్యాథ్స్కి, PSకి, బయాలజీకి, సోషల్కి, ఎక్సెప్ట్ ఇంగ్లీష్కి తప్ప మిగతా అన్ని సబ్జెక్టులకి కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 10 మార్క్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక ఇంగ్లీష్కి మాత్రమే 10 మార్క్ క్వశ్చన్స్ ఉంది, ఒకటే ఒక క్వశ్చను. సేమ్ ఇవే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే టోటల్గా మొత్తం తెలుగుకి 14 క్వశ్చన్లు 35 మార్కులు ఉండబోతున్నాయి, హిందీకి 11 క్వశ్చన్లు 35 మార్కులు ఉండబోతున్నాయి, ఇంగ్లీష్కి 18 క్వశ్చన్లు 35 మార్కులకి, మ్యాథ్స్కి 16 క్వశ్చన్లు 35 మార్కులకి, PS 7 క్వశ్చన్లు, బయాలజీ 6 క్వశ్చన్లు, టోటల్ 35 మార్కులకి, సోషల్ వచ్చేసరికి 12 క్వశ్చన్లు 35 మార్కులు ఉండబోతుంది. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది డిజైన్ చేయబడుతుంది. ఇది మనకి జనవరి 28వ తారీఖు నుంచి జనవరి 30వ తారీఖు వరకు కొత్తగా మారినటువంటి ప్యాటర్న్లో జరగబోతున్నటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్ 3 FA 3కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్, క్వశ్చన్ వైజ్ అనాలిసిస్, అట్లాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్.